హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ అండి. ఈ టొమాటో రైస్‌ని కుక్కర్‌లో క్షణాల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నా, ఏమి వండాలో అర్థం కాకపోయినా, పిల్లలకి లంచ్ బాక్స్‌లకైనా క్షణాల్లో చేసి పెట్టేయొచ్చండి. ఈ టొమాటో రైస్‌కి రైతాతో తింటే చాలా బావుంటుంది. ఇలాంటి పర్ఫెక్ట్ టొమాటో రైస్‌ని మీరు కూడా చేయాలంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. గ్లాసున్నర సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి అరగంట పాటు నానపెట్టుకోవాలి. అలాగే 3 టమాటాలు, ఒక ఉల్లిపాయి, 2 పచ్చిమిరకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నేను వేయటం మర్చిపోయి తర్వాత యాడ్ చేశాను. ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలకులు, 4-5 లవంగాలు, కొంచెం జాపత్రి అండి. చాలా తక్కువ జాపత్రి ఏసుకోవాలి. వేసుకొని కాస్త ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి నేను మర్చిపోయా అన్నా కదా జీలకర్ర, ఇప్పుడు యాడ్ చేశాను. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయినాక టొమాటోస్‌ని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. ఈ టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఉడికించుకోవాలండి. కాస్త దగ్గరగా వచ్చి ఆయిల్ కాస్త రిలీజ్ అవుతూ ఉంటది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కాస్తంత పసుపు వేసాను కదా! ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ టొమాటో పేస్ట్ అనేది ఉడికించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు చూసినట్టయితే కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా! ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. కారాన్ని మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు స్పైస్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు గానీ ఎక్కువ కారంగా ఉంటే కారం తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపి పుట్టిన పొడి యాడ్ చేశాను. అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేశాను కదా! ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలిపేసి ఇదిగోండి శుభ్రంగా కడిగేసి అరగంట పాటు నానబెట్టుకున్న సోనా మసూరి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మీరు బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ బియ్యాన్ని ఒక 2 సెకండ్ల పాటు అలా ఫ్రై చేసుకోవటం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి. టొమాటో రైస్ అనేది చక్కగా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ చొప్పున గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి. అలాగే ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. ఏమన్నా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పడితే యాడ్ చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్, లో ఫ్లేమ్‌లో ఒక విజిల్ రానివ్వాలండి. చక్కగా ప్రెషర్ అంతా పోయాక అప్పుడు మూత తీయాలండి. తీస్తే మంచిగా సెట్ అవుతది లోపల. ఇదిగోండి నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే జీడిపప్పు అనేది ఈ టొమాటో రైస్‌కి మధ్య మధ్యలో టొమాటో రైస్ తింటుంటే మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా బావుంటదండి. జీడిపప్పుని యాడ్ చేసుకోవటం మాత్రం స్కిప్ చేయకండి. ఇదిగోండి చూసారా టొమాటో రైస్ పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా? చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి నేను చూపించినట్లుగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.